అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ఇన్స్టాగ్రామ్ పైన కేంద్ర ప్రభుత్వం సీరియస్. 7 రోజుల గడువు విధించింది. అసలు ఇన్స్టాగ్రామ్ పైన ఏం వివాదం నెలకొంది? ప్రభుత్వం సీరియస్ కావడానికి గల కారణాలేంటి? అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందినటువంటి ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక దోపిడీ వేధింపులకు సంబంధించినటువంటి కంటెంట్ చెల్లింపు ప్రకటనల రూపంలో ప్రత్యక్షం కావడం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారం పైన మెటాకు శనివారం నోటీసులు కూడా జారీ చేసింది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ. వారం రోజుల్లో గనక సమగ్ర వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా స్పందించకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం పోక్సో చట్టం 2012 కింద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించింది ప్రభుత్వం. ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇటీవల ప్రచురించినటువంటి ఒక కథనంతో ఈ యొక్క వివాదం అంతా కూడా బయటపడింది. మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలోని ఆల్గారిథములు చైల్డ్ పోర్న్ కంటెంట్ను ప్రోత్సహిస్తున్నాయని, తగినన్ని భద్రతా చర్యలు లేవని ఆ యొక్క కథనంలో పేర్కొన్న అంతర్జాతీయ సంస్థ. అంతేకాకుండా రేప్ వీడియో, చైల్డ్ వీడియో వంటి పదాలతో కూడిన పెయిడ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నాయని, ఇవి వినియోగదారులను అశ్లీల కంటెంట్ విక్రయించే టెలిగ్రామ్ ఛానళ్లకు మళ్లిస్తున్నాయని ఆధారాలతో సహా బయటపెట్టింది. వాస్తవానికి నగ్నత్వం, లైంగిక కంటెంట్ను తమ యాడ్స్ పాలసీలు నిషేధించినప్పటికీ ఇలాంటి ప్రకటనలు ఎలా ఆమోదం పొందుతాయనేది తీవ్రమైనటువంటి ప్రశ్నలను ఇప్పుడు లేవనెత్తించేలా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మెటాను పలు కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగింది. అసలు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రకటనలు ఎలా ఆమోదం తెలిపారు? నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాక ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం చెల్లింపు ప్రకటనల విషయంలో మధ్యవర్తి అనే వాదనతో మెటా తప్పించుకోలేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఒక ప్రకటనకు డబ్బు తీసుకొని ప్రచురించినప్పుడు ఆ కంటెంట్కు ప్లాట్ఫారందే పూర్తి బాధ్యత అవుతుంది. ఆరోపణలు నిజమని తేలితే మెటా చట్టపరంగా జవాబుదారీగా ఉండవలసిందే అని ఓ అధికారి చెప్పడం జరిగింది. సో ఈ ఆరోపణలపైన మెటా ప్రతినిధి స్పందిస్తూ CSEAM విషయంలో తమ సంస్థ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందంటూ కూడా తెలిపారు. ఇలాంటి కంటెంట్ను, దానిని వ్యాప్తి చేసే నేరగాళ్లను గుర్తించడానికి మేము అధునాతన AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. అయినప్పటికీ 350 కోట్లకు పైగా ఉన్న మా వినియోగదారులకు దాంట్లో దాగి ఉన్నటువంటి నేరగాళ్లతో మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మా నిపుణుల బృందాలు రక్షణ వ్యవస్థలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నాయని తాజాగా ఒక మెయిల్ రూపంలో కూడా సమాధానంలో పేర్కొన్నారు మెటా సంస్థ. అయితే ప్రస్తుతానికి నెలకొన్నటువంటి అంశం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. భారత ఐటీ చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం ఆన్లైన్లో పిల్లలకు సంబంధించిన అశ్లీల కంటెంట్ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం కఠిన శిక్షార్హమైనటువంటి నేరం. ఈ చట్టపరమైనటువంటి నిబంధనల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మెటా వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతానికి నెలకొన్నటువంటి ఈ వివాదానికి సంబంధించి మెటా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతోంది? వారం రోజుల్లో గనక సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? తద్వారా ఇండియాలో ఇన్స్టాగ్రామ్ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ మెటా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనంటూ ఇచ్చిన ఈ యొక్క నోటీసులు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.